కిందట బ్రహ్మదేవుని ముంగిట రెండు ఆత్మలు కోరుకున్నవి ఓవరం. ఒక్క నిమిషం ఆగరా. అరే మేరీ జిగరి దోస్త్, ఓ మేరీ ఫేవిస్టిక్ దోస్త్, నీ ఫ్రెండ్ కోసం ఐస్ క్రీమ్ కోసం వెళ్ళావా? అవునురా. థ్యాంక్ యూ రా. తినరా, నీ కోసం తెచ్చా. నా మీద ప్రేమతో తెచ్చావు కాబట్టి ముందుగా నువ్వు తినాలి, తిను. అరే నువ్వు తినరా. ఐస్ క్రీమ్ పడిపోయింది, పుల్ల మిగిలిందేంటి? ఈ పుల్ల ఎందుకు మిగిలిందో నీకు అర్థమైందా? తెలీదే. మన ఇద్దరి స్నేహంలో ఎవరు పుల్ల పెట్టకూడదని ఆ దేవుడు సింబాలిక్ గా పుల్ల పెట్టాడు. వావ్, క్యా బాత్ హై సర్జీ, కళ్ళు తెరిపించావురా నువ్వు. శబాష్ 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 శబాష్. గుడ్ న్యూస్ రా. ఏంట్రా? నేను ఐపీఎల్ మ్యాచ్ లో సెలెక్ట్ అయ్యాను. ఐపీఎల్ మ్యాచ్ లో సెలెక్ట్ అయ్యావా? ఎందులో తెలుసా? టీమ్ లోనా? బెంగళూరు టీమ్ లో. బెంగళూరు టీమ్ లోనా? నీకు విషయం తెలుసా? ఏంటి? నేను గేల్ ప్లేస్ లో ఆడుతున్నాను. అంత పెద్ద స్టేడియంలో నీకు ప్లేస్ వెళ్ళనట్టు పోయి గేల్ ప్లేస్ లో ఆడటం ఏంట్రా? మరి గేల్ ఎక్కడ ఆడమంటావు? గేల్ ప్లేస్ లో ఆడుతున్నాను అంటే గేల్ కు బదులు నేను ఆడుతున్నానని. గేల్ కి నీకు పోలికేంట్రా? కలరు కలరు. సరే గాని మన స్టేడియంకి వెళ్దాం. ఓకే ఓకే, క్యారియన్ నరేష్, గ్రౌండ్ ఎలాగుందిరా? గుండ్రంగా ఉందిరా. నేను బ్యాట్ పట్టుకొని గ్రౌండ్ లోకి ఎంటర్ అవ్వగానే పెద్ద పులిలాగా క్రౌడ్ నా మీద పడిపోతాది. నువ్వే దగ్గరుండి కంట్రోల్ చేయాలి తెలుసా? పోయినసారి నెలకి సరిపడా టమాటాలు గుడ్లు వచ్చినాయి, ఈసారి ఎన్ని వస్తాయో? అంటే ఎంతమంది ఫ్యాన్స్ వస్తారో తెలియలేదు కదా. సరే ఆల్ ది బెస్ట్. ఓకే రా. హలో, అవునా? వెంటనే వస్తున్నా, ఉండు వస్తున్నా. సురేష్ ఫస్ట్ బాల్ 6 కొట్టాలి. Come on, Suresh! Down the track, good connection from Matthew Hayden, and that has gone for 6 runs. ఇంకో బాల్ కి ఇంకో 6. Come on! Down the track, good connection from Matthew Hayden, and that has gone for 6 runs. ఇంకో బాల్ కి ఇంకో 6 ప్లీజ్ నా కోసం. నీకు బుద్ధుందా? నీ అందంతో నన్ను ఎందుకు అలాగా డక్అౌట్ చేస్తావు? వికెట్ పోయింది. నీ అందంతో నన్ను ఎందుకు అలా అట్రాక్ట్ చేస్తున్నావు నువ్వు? ఆ వికెట్ పడితేనే నీకోసం ఈ అందమైన వికెట్ పడింది. సురేష్, ఐ లవ్ యూ సురేష్. 1 2 3 4 5 6 7 ఇది నా నెంబర్. హైదరాబాద్ వెళ్ళగానే కాల్ చేయి. బాయ్. టచ్ లో ఉండు. బాయ్. ఎక్కడే ఉన్నాను? అర్జెంట్ గా హైదరాబాద్ కి వచ్చేయ్. ఓకే 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 రా. అరే నరేష్, ఏంట్రా అర్జెంట్ గా రమ్మన్నావు? నీకు ఒక గుడ్ న్యూస్ చెప్పాలరా. నేను నీకు గుడ్ న్యూస్ చెప్పాలి. అవునా? అరే నాకు పెళ్లి సంబంధం కుదిరిందిరా. అరే మేరీ దిల్ కి ధడ్కన్. ఇప్పుడు నువ్వు చెప్పు. అరే నేను కూడా క్రికెట్ మ్యాచ్ లో ఒక అమ్మాయిని నన్ను లవ్ చేసింది. నేను ఆ అమ్మాయిని లవ్ చేశాను. ముందు నీ లవర్ ఫోటో చూపిరా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు చూపించరా. ముందు నీ లవర్ ఫోటో. ఒరే నాది లవ్ రా, నీది ఏకంగా మ్యారేజ్ కదా. ముందు నువ్వు చూపించు. సరే, ఇంత మొహమాట పెడుతున్నావు కాబట్టి ఇదిగో. నన్ను ప్రేమించిన అమ్మాయి వీడిని పెళ్లి చేసుకుంటుందా? నో, నెవర్ నెవర్. నా ఫ్రెండ్ కి అన్యాయం జరగనివ్వదు. నేను నిన్ను పెళ్లి చేసుకోను. వెరీ వెల్ డన్ రా. చాలా బ్యూటిఫుల్ గా హ్యాండ్సమ్ గా ఉంది. కళ్ళలో నీళ్ళేంట్రా? దుమ్ము పడిందిరా. దుమ్ము పడితే నీళ్ళు వస్తాయా? దుమ్ము పడితే నీళ్లు రాకుండా నీలాంబరి వస్తుందా? అరే కరెక్టే రా. అరే నాకు వారం రోజులలో పెళ్లి, మొత్తం అన్ని పనులు నీళ్ళే చూసుకోవాలి. నేను వెళ్తున్నాను రా. సరేనా? బాయ్. హలో, సురేష్ స్పీకింగ్. ఇంట్లో మ్యాచ్ చూస్తున్నారు సురేష్? ఐపీఎల్ సీజన్ కదా, అందరూ అదే ఆడవాళ్ళు ఉంటారు చూడండి. ఆ మ్యాచ్ అంటే అది కాదు సురేష్. ఇంట్లో నాకు పెళ్లి సంబంధం చూస్తున్నారు, వచ్చి మాట్లాడు. మాటలు అయిపోయిన తర్వాత కదా పెళ్లి ఫిక్స్ అయింది. ఇక నేను వచ్చి ఏం మాట్లాడాలి? అదేంటి, నన్ను లవ్ చేసావు కదా. క్రికెట్ బ్యాట్ పట్టుకుని గ్రౌండ్ లోకి వెళ్ళిన తర్వాత లక్షలాది మంది నన్ను లవ్ చేస్తారు. అందరిని పెళ్లి చేసుకోమంటావా?
మరి నాతో చాటింగ్ చేసావు, అందుకే ఇప్పుడు నేను చీటింగ్ చేస్తున్నాను. నా కంటికి కనిపించిన నేను చంపేస్తాను రా. స్టూపిడ్ ఇడియట్, పట్టిపోతావు నువ్వు. మాట్లాడుకో, ఫోన్ పెట్టి నువ్వు పెట్టురా. నీకు ఒక ముఖ్యమైన వ్యక్తిని పరిచయం చేస్తా. నా జీవితంలో నాకు చాలా క్లోజ్ అయిన వ్యక్తి. అరే సురేష్, నా కాబోయే భార్య. నమస్కారం. మాట్లాడుకోండి రా, శేఖర్ నుంచి మాట్లాడుకోండి. మీరు మాట్లాడుతూ ఉండండి. ఆడ కూడా భోజనాల దగ్గర అరిటాకులు పెట్టమంటే తాటాకులు పెట్టారంట. ఆడ తాట తీసేసి వస్తాం. మాట్లాడండి మీరు. ఏ ముఖం పెట్టుకొచ్చా సురేష్? నా మొహం పెట్టుకునే వచ్చాను. నన్ను వద్దన్నావు కదా. నీకు విషయం చెప్పిన సురేష్, పంతులు కలపాల్సిన చేతులు పెళ్లి కొడుకే మనం కలిపాడు. ఇప్పటికైనా మించిపోయింది లేదు సురేష్, నన్ను పెళ్లి చేసుకో. అరే నిన్ను నేను లవ్ చేయలేదని చెప్తే పెళ్లి చేసుకో అంటావేంటి? మరి లవ్ చేయనప్పుడు ఆ కళ్ళలో నీళ్ళేంటి? దుమ్ము పడితే నీళ్ళు వస్తాయా? దుమ్ము పడితే నీళ్లు లాగా నీలాంబరి వస్తుందా? ఇప్పటికైనా మించిపోయింది సురేష్, నువ్వును ఇదండే చేస్తాను. చెప్పింది వినిపించుకో. పెళ్లి పీటల దగ్గరకు వచ్చిన తర్వాత నన్ను మర్చిపో. మరి కళ్ళలో నీళ్ళు ఎందుకు వస్తున్నాయి? దుమ్ము పడితే నీళ్ళు వస్తాయా? దుమ్ము పడితే నీళ్ళు కాకపోతే నీలాంబరి వస్తుందా అంటావు, అంతేనా? ఏమీ లేదురా, నీలాంబరి సినిమా గురించి, ఆ హీరోయిన్ గురించి మాట్లాడుతూ. నువ్వు రారా, టైం అయిపోతుంది. వస్తుందరా చెల్లి, వస్తాది. ఆ చెల్లి రాదురా, ఎందుకంటే ఆ చెల్లి నేనే. నీ ఫ్రెండ్ సురేష్ ప్రేమించింది నన్నేరా. ఈ బాల్ నీ స్టేడియంలో రారా? ఒక్క మాట చెప్తావు, త్యాగం చేస్తావాడు కదరా. నా కోసం నువ్వు త్యాగం చేయాలా? లేదురా, నీ పెళ్లి వరకు వచ్చిన తర్వాత నేనే త్యాగం చెయ్యాలి అనుకున్నాను. ప్రేమ కన్నా పెళ్లి చాలా ముఖ్యమైనది. లేదురా, ఇది నువ్వు చేసుకోవాలిరా. లేదురా, నువ్వే చేసుకోవాలి. నువ్వే చేసుకోవాలని చెప్పాను. సురేష్, రమేష్ ఆపండిరా. మీరు కదా చేసుకోవాల్సింది, నేను చేసుకుంటా. మీకు పెళ్ళైందండి, నన్ను చేసుకోండి. రండి. చూడరా, కాకి గోరింకల్లా ఉన్నాం. పదండి వెళ్దాం. ఎక్స్ట్రా జబర్దస్త్. రెడ్డు రెడ్డు బుగ్గే రెడ్డు సిగ్గే రెడ్డు సెక్స్ వై జెడ్డు చూసా. గుట్టు గుట్టు వెర్రి గుట్టు ఒళ్ళో పెట్టు సెంటర్ స్ప్రెడ్ వేసా. ఏంటే ఇది? సూర్యుడి చుట్టూ భూమి తిరగాలి, భర్త చుట్టూ భార్య తిరగాలి. నీ చుట్టూ నేను తిరగడం కాదే, నా చుట్టూ నువ్వు తిరగాలి. పట్టుకో. భర్త నిలబడుంటే భార్య కూర్చోడమా? మీరే అన్నారు కదండి, భార్య భర్తలో సగం అని. అందుకని అబ్బో, చైనా సామాన్ బజార్ ఏమని కాదే. భార్య అంటే అగ్గి పెట్లా ఉండాలి, అగ్గి పుల్లలా ఉండకూడదు. కాలు మీద కాలు ఎవడేస్తాడు? ఎవడు నొక్కుతాడు? నేను నొక్కుతానండి. ఎప్పటి నుంచో నేను మీతో ఒక విషయం చెప్దాం అనుకుంటున్నాను. ఏంటి, నానుస్తావా, నా కొంప తీస్తావా చెప్పు. అవన్నీ కాదండి, ఇంట్లో ఉండి ఉండి బోర్ కొడుతుంది, ఏదైనా జాబ్ చేస్తాను. నువ్వు జాబ్ చేస్తే నేనేమవ్వాలి? దద్దమ్మనా, చవట్నా, సన్నాసునా? అసలు నా రేంజ్ ఏంటో తెలుసా? నేను ఇలా ఆఫీస్ కి వెళ్తే చాలు, నేను వెళ్తేనే కానీ తాళాలు తీయరు, నేను వెళ్తేనే కానీ అక్కడ ఫైల్ ఇక్కడ పెట్టరు, ఇక్కడ ఫైల్ అక్కడ పెట్టరు. నేను తలుచుకునే ఎవ్వరు ఉండ్రే. అయినా నీ ముఖానికి ఎవడే ఉద్యోగం ఇస్తాడు? ఒకవేళ ఉద్యోగం ఇచ్చినా నీ ముఖానికి ఏ ఉద్యోగం ఇస్తారు? అంటులు తోమడం, పట్లాలు కట్టడం, మిషన్ తొక్కడం మాత్రమే ఇస్తారు నీ ముఖానికి. ఏదో ఒకట్లండి, ఖాళీగా ఉండే బదులు. సరే సరే, చేసుకో. థాంక్యూ. ఉద్యోగం చేసుకోమన్నాను కదా, మరి నాకేమి గిఫ్ట్ లేదా? గిఫ్ట్ కావాలా? గిఫ్ట్ కావాలా? కావాలి. సరే కన్యాకుమారి, నేను ఆఫీస్కి వెళ్తున్నాను, రెడీ? సరేనండి. डोर खोल के कार लो बैठ के गेर डाल के తీసుకపోతా నిన్ను హెవెన్ కి. బాబు గారు,
మేం కాదండి పర్ఫెక్ట్, మా అప్పి పర్ఫెక్ట్ అండి. ఆయన లేకపోతే ఈ ఆఫీసే లేదండి. అవును బాబు గారు, నేను ప్రశాంతంగా ఉద్యోగం చేసుకుంటానంటే మా అప్పారావేనండి దానికి కారణం. అప్పారావు లేకపోతే నీ కుర్చీలో కూడా కూర్చోలేను, ఆ స్థాయికి తీసుకెళ్ళాను నన్ను. ఆయన రావడం టైం పట్టుద్దేమో, అప్పుడు మన ఆఫీస్ మనం సెట్ చేసుకుందాం. సార్ గుడ్ మార్నింగ్ సార్. ఏంటి ఇక్కడ నువ్వేంటి? ప్యూన్ అండి, ప్యూన్ అండి. నువ్వు ఆగరా. అప్పారావు కరెక్ట్ గా 9 గంటలకు టీ పడకపోతే నాకు మెంటలు వచ్చేస్తుంది, తలనొప్పి వచ్చేది కదా. నువ్వు వచ్చి టీ ఇవ్వకపోతే ఎవడెత్తాడరా? నీ బాబు ఇస్తాడా? సార్ విషయం ఏంటో తెలుసా? నీ కుర్చీలో కూర్చోవాలంటే స్టూల్ వేయాలి కదా. నీ ఇష్టానికి నువ్వు ఎక్కడ వెళ్ళిపోతే నేను ఎక్కడ కూర్చోవాలరా? అక్కడ కూర్చోవాలా, అక్కడ కూర్చోవాలా, రేష్మి ఒళ్ళో కూర్చోవాలా? సార్ మీకు అర్థం కావటం లేదు. నేను ఆఫీస్ కి ఎర్లీగానే వచ్చాను, మీరే సూర్యుడి కన్నా ముందు వచ్చేసారు. అంటే ఇవాళ ఆఫీస్ లో ఒక చందమామ రాబోతుందిరా. చందమామ అంటే మన ఆఫీస్ కి మంచి సెక్రటరీ వస్తుందా? వచ్చేది చందమామ. నీలాంటి అమావాస్య గారు చూసిందనుకో వెంటనే వెళ్ళిపోద్ది. నాళ్ళకి ఆఫీస్ కి లేడీ సెక్రటరీ వస్తుంది అంటే ఇంకా మామూలుగా ఉండకూడదు. గ్లామర్ మిస్టర్ బీచింగ్ బోర్డు ఎవరైనా బట్టలు కడతా నువ్వేట్రా మొఖాన్ని కట్టుకుంటారు. అది ఇప్పుడు అన్నారు కదా సార్ లేడీ సెక్రటరీ వస్తుందని, ఆ మాత్రం గ్లామర్ ఉండాలి. సార్ మనం ఫుట్బాల్ మ్యాచ్ ఆడతాం సార్, ఒక గోల్ కొట్టామని 2వ గోల్ కొట్టకుండా ఉంటావా? ఒరే ఎవరు ఎన్ని గోల్ కొట్టినా ఆ పిల్ల వచ్చింది నా బౌండరీలోకి మూసుకుని వెళ్ళి కాపీ తీసుకురా. ఎలా చూసి చూడంగానే నచ్చేసావే, అడిగి అడగకుండా వచ్చేసావే నా మనసులోకి, హో అందంగా దూకి. హాయ్ అండి, నా పేరు ప్రసాద్ అండి. ఈ ఆఫీస్ లో మీ కొలిక్ అండి. ఏమండి నా పేరు తిన్నాదండి, మీ పక్క సీట్ నా పక్క సీట్ అండి. ఏ అవసరం లేకపోతే నన్ను పిలండి. అలాగే సార్. హాయ్ అంటే నా పేరు నరేష్, నేను మీ పక్క సీట్లోనే ఉంటాను. వీళ్ళిద్దరు వాళ్ళు ఏ ప్రాబ్లం వచ్చినా నన్ను పిలవండి. అలాగే సార్. సార్ ఏంటి సార్ ఇక్కడ జావా లేదు? జావా ఎక్కడ ఉందంటారా? 1 minute. 2 minutes సార్. చూసారండి యాదవ్లో జావా అనగానే తెలియకుండా వెళ్ళిపోతాండ్రు యాదవ్లో. ఎందుకు మీకు ఏ జావా కావాలండి? రాగి జావా, అంబల్ జావా? ఈ ఎదవలు బెల్లం చుట్టూ ఈగల్లా మూగుతున్నారు. నేను అయస్కాంతానికి ఇనప ముక్కలాగా అతుకుపోతాను, కాఫీతో లాక్ చేస్తా, బాడీ బిల్డప్ చేసుకోండి. మేడం కాఫీ. అదేంటండి అసలు మీరు లేనిదే ఒక్క పని కూడా కాదన్నారు? అవును, ఫైల్స్ అన్ని నేనే మొయ్యాలి కదా. 100 మంది తలనొప్పులు ఒకేసారి తగ్గించేస్తా అన్నారు. అందరికి టీలు నేనే తేవాలి కదా. అవును, నువ్వేంటి ఇక్కడ ఉన్నావు? నాకు ఈ ఆఫీస్ లోనే జాబ్ వచ్చిందండి. వస్తే వచ్చింది కానీ ఇమీడియట్ గా నువ్వు రిజైన్ చేసేసేయ్. ఏంటండి ఇంత మంచి జాబ్ రాక వచ్చింది, రిజైన్ చేసేయమంటారు ఏంటి? భార్యాభర్తలు ఒకే ఆఫీస్ లో మొగుడేమో ప్యూను, పెళ్ళామేమో ఆఫీస్ అంటాడు. నాకు ఎంత చెడ్డ పేరు. మీరేం టెన్షన్ పడకండి. అసలు ఈ ఆఫీస్ లో నాకు పెళ్ళయిందని నేను ఎవరితోనే చెప్పలేదు. నా మొగుడు ఇక్కడ ప్యూన్ అని, నేను ఇక్కడ మేనేజర్ అని అసలు ఎవరితోనే చెప్పను. సరే ఆ మాట మీదే ఉండవు. నువ్వెవరో నాకు తెలీదు, నేను ఎవరో నీకు తెలీదు. వస్తున్నా సార్. ఆవిడెవడో తెలుసు మీకు తెలుసా? నా కళలు రాకుమారి. కాదండి, కన్యాకుమారి. కన్యాకుమారి నాకు ఇచ్చేరా సార్? తప్పు సార్, పరాయి ఆడవాళ్ళని కామెంట్ చేయడం చాలా. అరే ఈ కంపెనీ ఏంటో తెలుసుగా సార్? నేను ఎలా కనబడుతున్నాను? జాబ్ ఉండదు, పట్టుకెళ్ళి ఇచ్చేయి. అప్రవో రామిడు అలా గుడికి డేట్ ఇచ్చాడా? లెటర్ ఇచ్చాడు అంటే కొంప తీసి నీకే షాక్ ఏం లేదు కదా? కొంప తీయకుండానే షాక్ ఇచ్చాడు, లవ్ లెటర్ కూడా ఇచ్చాడు. ఒరే లవ్ లెటర్ ఇస్తే నీకు కాదురా, నాకు షాక్. అది ఇటు ఆ లవ్ లెటర్ మీద ఆడి సంతకం కొట్టేసి నీ సంతకం పెడుతున్నావు అంటే నేను ఇచ్చిన పిల్లకి తెలియాలి కదా. సార్ మీకు నమస్కారం పెడతాను సార్, పరాయి వాళ్ళతో కామెంట్స్ గేమ్స్ ఆడకండి. సీరియల్ నీతులు చెప్పి చూడొచ్చుకోవద్దు సార్. మీకు నాన్న డికాషన్ ఇలా రామ్మా. ఏమండి భూమికి 3 అడుగులు చెప్పండి. ఎదవలు ఏమన్నారు? ఎదవలేం అనలేదండి, లవ్ లెటర్ ఇచ్చారండి అమ్మని. అయితే ఈయన రక్షించాడండి. నాన్న నాన్న ఇప్పుడు వెళ్ళి ఇచ్చేసేయ్. అలాగే చెప్తా.
ఆడవాళ్ళంతా గౌరవించాలరా. ఆడదంతే ఆధారం, ఆడదంతే శక్తి. ఆడవాళ్ళు ఎక్కడుంది అక్కడ దేవతలు ప్రత్యక్షం అవుతారు. అలాంటి ఆడదాన్ని చూడకుండా గుద్దేస్తారా? ఎవరు లేరనుకుంటున్నావా? సరే సార్, ఈ గొడవ ఇక్కడతో వదిలేయండి. ఎవరు ఫైల్స్ వాళ్ళు చూసుకుందాం, పదండి. ఒరే ఒరే ఒరే, మీరు సాయం చేస్తున్నారా వ్యవసాయం చేస్తున్నారు అక్కడ? సార్ పిన్ను గుచ్చుకుంది, చిన్న దెబ్బ సార్. అరే పిట్ట ప్యూన్, టేబుల్ మీద అంతా మారదంటూ పెట్టా. సార్ ఏం కాలేదు కదా సార్, కూర్చోండి సార్. ఎవరి పని వాళ్ళు చూసుకుందాం సార్, ఆఫీస్ లో చాలా వర్క్ ఉంది కదా. మీ మాటకి వాల్యూ ఇస్తానండి. ఎలాగైనా నా బాడీతో అమ్మాయిని ఇంప్రెస్ చేయాలి. సార్ వస్తున్నాను సార్. సార్ మసాజ్ చేయరా, మసాజ్ చేయరా. సార్ ఈ పర్సనాలిటీకే కొత్తగా వచ్చిన అమ్మాయిని చూస్తే నా గుండెల్లో గంట. మసాజ్ చేయరా సంపకు. మసాజే చేస్తున్నాం సార్. ఆ అమ్మాయి పెదవులు, ఆ అమ్మాయి బుగ్గలు, ఆ అమ్మాయి ముక్కు అంతా. సార్ ఆఫీస్ లో మనతో పనిచేస్తున్న మన తోబట్టులా చూసుకోవాలి సార్ మీరు. ఎక్కువ మాట్లాడకు. అబ్బా నా కళ్ళల్లోకి వస్తుంది రే. పావుకే భయపడిందంటే కప్పెడితే పరిగెత్తి వచ్చిన ఒళ్ళు వాలిపోద్ది. ఏమంటే కప్పండి? ఫోన్లేండి, కప్పేగా. వదలండి. ఒరే ఎర్రి పప్ప, ఎర్రి పప్ప, కప్పగా భయపడలేదు కదా. ఏంటి అనుకుంటున్నావు? డబ్బులు కొడుతున్నావు ఏంటి? డబ్బులు కొడుతున్నావు. చాలా ఎగస్ట్రాల్ చేస్తున్నారా మీరు. ఎందుకు కొడుతున్నావు? పోనీలేండి, మన ఆఫీస్ స్టాఫే కదండి. ఎందుకు ఏదో నీ పొలంలో కొడతామండి. నా పొలమే. ఈవిడ నీ పొలమా? అవును, నేను వాళ్ళ ఆవిడనే. అయితే ఏంటి, మా ఆయన ఎండి గారు ఉన్న పొలంగా రావాలి మీరు ఆఫీస్ కి. ఒక ముగ్గురు త్రాష్టులు ఆడవాళ్ళని చూడకుండా ర్యాగింగ్ చేస్తున్నారండి. ప్లీజ్ కమ్ దిస్ ఆఫీస్. మీరు ఎంత మంచి వాళ్ళు సార్. ఆడవాళ్ళంటే ఎంత గౌరవిస్తారు, ఆడవాళ్ళకి ఎంత అగ్రస్థానం ఇస్తారు. అలాంటి మీ ఆఫీస్ లో ఇలాంటి ఇదే స్కిట్ లో జోక్ అంటే. వినాస్త్రీయ జననం నాస్తి, వినాస్త్రీయ గమనం నాస్తి, వినాస్త్రీయ సృష్టే నాస్తి. అలాంటి స్త్రీని అవమానపరుస్తారా మీరు? మనుషులట్రా మనుషులు అంటే మిమ్మల్ని ఆదర్శంగా తీసుకున్నామండి. యదా రాజా తదా ప్రజ. ఎవరిని ఎంతగా అలాగా ఏడిపించింది? షీ ఇస్ మై వైఫ్ సార్. ఓ వైఫ్. ఎస్ సార్. నంబర్ నంబర్ టేబుల్ నంబర్. టేబుల్ నంబరా? నంబరా? ఎలా ఉందో తెలుసా అండి పరిస్థితి. ఎండి అట్ట వీడు కోడి పిల్లల్ని గెద్ద నోట్లో కాకుండా రాబందు నోట్లో పడిందట. వీళ్ళకన్నా మరి దారుణంగా. ఎక్స్ట్రా జబర్దస్త్. కోలమ్మ గళ్ళ కోకి కాకెత్తు కెళ్ళ కోరిల్ది ఇచ్చుకోవా. నీ సోకులన్నీ సోలోగా పాడుకుంటా నా ముద్దు పుచ్చుకోవా. ఎప్పుడు పాడేయడమేనా మీరు? నేను పెళ్లికి ముందే పాడేశాను కదే. ఏమండి ఏదైనా మర్చిపోయారా? ఏం లేదే. బాగా గుర్తు చేసుకోండి. ఏం లేదే. ఈ రోజు మన పెళ్లి రోజు అండి. అయితే పాటు 2 నిమిషాలు మౌనం పట్టిద్దాం. కొరియర్ సార్. కొరియర్ నుంచి కొట్టుకొచ్చిన గున్నని పిల్లలు నువ్వు కొరియర్ ఇచ్చావంటరా? పెళ్లి రోజు కదా, మా పుట్టింటి వాళ్ళు ఏదో బహుమతి పంపించినట్టు. నీ పుట్టినరోజుకి అంత సీన్ లేదే. నా ఫ్రెండ్స్ పంపించుంటారు. దీంట్లో ఏ ఉన్నా అది నాదే.
ఎవడ్రా నువ్వు నన్ను అన్నావు? నీ అభిరాముని. ఈడేవాడే నాన్న అభిరామ్ అంటున్నాడు. మీరే అన్నారు కొరియర్ బాక్స్ లో ఏదొచ్చినా నా సొంతం అని. వీడికి మీకు ఏదో సంబంధం ఉండే ఉంటుంది. నువ్వు ఏడవకు. పిల్లలకి ఏమైనా పెట్టి చెప్తే కథ చెప్పేస్తారు. నాన్న ఇట్రా. జ్యూస్ తాగుతావా? బాదం మిల్క్ తాగుతావా? ఇవన్నీ తాగుతారా? దాని రక్తం తాగుతావు నువ్వు. ఎప్పుడు నా మీద పడుతురు గాని ఇప్పుడు నేను అడుగుతా చూడండి. అడుగు. ఏం బాబు ఆపిల్ తింటావా? మ్యాంగో తింటావా? మరి ఇంకేం తింటావు? ఈ ఇంట్లో పండులు తింటావు. ఒరే ఫస్ట్ టైం నా పిల్ల నీ వల్ల నన్ను కొట్టిందిరా. నువ్వు బయటికి పోరా ముందు. అది ఎంతో కొడుకు ఒప్పుకునే వరకు నేను ఇక్కడ కూర్చొని ఉంటాను. బాబు ఏమైంది బాబు? మా నాన్న నన్ను కొడుకు కాదని అంటున్నాడు. నీకు న్యాయం జరిగే వరకు మేమందరం నీతో పాటే ఉంటాం. అరే నువ్వు నలుగురితో కలిసి ధర్నా చేస్తున్నాను. నీ నాన్న కాదు. మా నాన్న అంత పెద్ద మాట అన్నాడని మీరు దయచేసి రాళ్లతో కొట్టకండి. మా పిండి వచ్చిందని మా పిండిని దయచేసి మీరు టమాటాలతో కొట్టకండి. ఒరే నువ్వు టమాటాలతో కొట్టినా రాళ్ళతో కొట్టినా నువ్వు నా కొడుకు కాదు. ఇదే నా భార్య. అది ఫిక్స్. గుడ్లతో కొట్టకండి. రే నువ్వు గుడ్డలతో కొట్టినా రాళ్ళతో కొట్టినా ఏట్లతో కొట్టినా నా కొడుకు కాదు. నువ్వు కొడుకు ఒప్పుకోనరా. ఎవరన్నా పిలుచుకోరా పోపే. బాబు చెప్పు నీ ప్రాబ్లం ఏంటి? మా బాబాయ్ నాకు పెద్ద ప్రాబ్లం. ఏంటి ఎంత చిన్న వయసులో నీ కొడుకున్నాడా? నీ అబ్బా నీకెవరు ఉద్యోగం ఇచ్చింది? చెప్పు అసలు నీ సమస్య ఏంటి? మా నాన్న నన్ను కొడుకుగా స్వీకరించట్లేదు. అసలు అతను మీ నాన్న ఎలా అయ్యాడు? అది మండుతున్న ఎండాకాలం. మా అమ్మ వర్షం కోసం ఎదురు చూస్తూ 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 కళ్ళు తిరిగి కింద పడిపోయింది. నేను నేల మీద పడిపోయా. ఇందులో మీ నాన్న లేడు కదా? అదే నేను చెప్తున్నా, ఇక్కడ మా నాన్న లేడు. నీ దగ్గర ఏమైనా ప్రూఫ్స్ ఉన్నాయా? ఉన్నాయి. ఏంటి? ఈ అట్టి తొక్క మా నాన్నకిస్తే ఒలుచుకొనే తింటాడు. అవునా? పక్కానా? అంతే. ఇప్పుడు మనం వెళ్ళి ప్రూఫ్ కనుక్కుందాం సంధ్య. ఈ అట్టిపండు తినండి చాలు. అట్టిపండు తింటే తినండి తెలుస్తుంది. మరి చూస్తున్నట్టయితే సంధ్య ఇప్పుడు ఆ అబ్బాయి చెప్పిన ప్రూఫ్ నిజమైంది సంధ్య. కేవలం తొక్క ఒలుచుకొని తిన్నాడు సంధ్య. ఆ అబ్బాయి తండ్రి ఇతనే అని చెప్పి ప్రూఫ్ అయిపోయింది సంధ్య. ఏంట్రా నీ అబ్బాయి ఎవడన్నా అట్టుపండు తక్కువ తింటాడు రా? మాకు అనవసరం సార్. మా అబ్బాయి చెప్పిన ప్రూఫ్ ఇంపార్టెంట్ అంతే. చెప్పు బాబు ఇంకో ప్రూఫ్ ఏమైనా ఉన్నాయి నీ దగ్గర? మా నాన్నకి గుండె లెఫ్ట్ సైడ్ లోనే ఉంటది. ఓకే చూసినట్టయితే సంధ్య మరి ఇప్పుడే అతను రెండో ప్రూఫ్ కూడా చెప్పాడు సంధ్య. అతను తండ్రి ఇతనే అని నిరూపించుకోవడం కోసం. సార్ ఏం సార్ మీ గుండె ఎటువైపు ఉంది? లెఫ్ట్ సైడ్ ఉంది. చూసినట్టయితే సంధ్య 25% కాదు 50% ప్రూవ్ అయిపోయింది. అతను చెప్పినట్టే గుండె ఎడం అయిపోయి ఉంది సంధ్య. అబ్బాయి ఎవరికైనా గుండె లెఫ్ట్ సైడ్ ఉంటుందా? మాకు అనవసరం సార్. అబ్బాయి ప్రూఫ్ల కింద అవే చెప్తాడు, మేము అవే యాక్సెప్ట్ చేస్తాం. చెప్పు ఇంకా ఏమైనా ప్రూఫ్లు ఉన్నాయా? మా నాన్నని ఏబిసిడీలు అడగండి. ఏబిసిడి తర్వాత ఖచ్చితంగా ఈఏ చెప్తాడు. చూస్తున్నట్టయితే సంధ్య మరి మూడో ప్రూఫ్ కూడా చెప్పాడు. చూస్తున్న సంధ్య ఎంత బాధపడ్డాడు. బాబు నేను వెళ్తున్నా ఇప్పుడు మూడో ప్రూఫ్. సార్ చెప్పండి సార్. కొడుకు కాదు సార్. ఏబిసిడి ఏమొస్తా సార్? అది చూస్తున్నావా సంధ్య మూడో ప్రూఫ్ కూడా రుజువు అయిపోయింది. నీ అబ్బా అడుగు అసలు ఎవరైనా ఇదే చెప్తాడు రా. నాకు అనవసరం సార్. అవే ప్రూఫ్ల కింద అబ్బాయి చెప్పాడు అతనే మీ కొడుకు. సరేరా నా కొడుకు అయితే ఖచ్చితంగా మేధావి ఉంటాడు కదా. అవును అయ్యి ఉండాలి. నేను కొన్ని క్వశ్చన్లు అడుగుతాను, ఆన్సర్లు చెప్పాను, అప్పుడు నా కొడుకు ఒప్పుకుంటాను. బాబు నీకు ఓకేనా? మ్యాగీ ఆడదా మగదా? అది ఖచ్చితంగా మగదే. ఎలా చెప్పగలవు? అది 2 నిమిషాలలో రెడీ అవుద్ది. ఆడవాళ్ళు అట్లా అలా కాదు కదా. అరే లాస్ట్ క్వశ్చన్ రా. ఓకే సార్. అరే ఈజిప్ట్ మమ్మీలకి ఇండియన్ మమ్మీలకి తేడా అని చెప్పరా? ఈజిప్ట్ మమ్మీలకి చిన్న పిల్లలు భయపడతారు, ఇండియన్ మమ్మీలకి డాడీలు భయపడతారు. మన ఇద్దరు కలవకపోయినా వీళ్ళిద్దరిని కలిపి సంధ్య మన ఛానల్ ద్వారా. నా కొడుకు కాదు కాదు కాదు. నేను రెడీ. కాదు కండిషన్ ఏంటి? నేను చెప్పి డాక్టర్ పెట్టుకోవాలి. నీకు ఓకేనా బాబు? ఐఎమ్ డాక్టర్ త్రినాథ్ MGBS. నీ అబ్బాయి MBBS రా.
ఎందుకు పిలిచావా? పక్కరా కొంచెం సీక్రెట్ గా మాట్లాడాలి. రిపోర్ట్ మార్చి రాయాలి. కుదరదు. 10,000 ఇస్తాను. ఎందుకు కుదరదు? మీ ఇద్దరు బ్లడ్ శాంపిల్స్ ఇవ్వండి. ఓకే అందరు పోయిందా? మీరు వస్తాం. ఇంకా కాస్త పిండండి. ఇంకా మొత్తం నువ్వే పిండిస్తావు కదా, ఇంకెక్కడ ఉంటుంది? సబ్బేయమంటారా? ఈడేం డాక్టర్? ఏంటి సార్ ప్రాబ్లం? దీంట్లో ఏదో ఈ ఫిల్మ్ లోపం కనిపిస్తుందా? లోపం ఫిల్మ్ లో కాదు సార్, మీ కళ్ళలో. చెప్పండి సార్. అభిరామ్ ప్రసాద్ కొడుకేనా? మరి ప్రసాదే ఆడుతండ్రి. అప్పటికే అనుకున్నాను నాకు నువ్వు వద్దని పుట్టేటికి వెళ్ళిపోతున్నాను. పోతే పోవే తొక్కలేదు, నాకు నా వాసన వచ్చాడు. జమ్ముకు రాదువా? నీ కొడుకు కాదు. నువ్వేడు చెప్పావు? రిపోర్ట్ మార్చి రాయమన్నావు కదా. రిపోర్ట్ లో నీ కొడుకు కాదు అని తేలింది. అందుకే నీ కొడుకుని రిపోర్ట్ మార్చి రాశాను. ఏంట్రా మీకు ఇందాక ఇచ్చిన కొరియర్ సార్? ఇదేరా కొరియర్ సార్. ఇది రాంగ్ అడ్రస్ కి వచ్చింది సార్ కొరియర్. రాంగ్ అడ్రస్ కి వచ్చింది? అవును సార్. సుధీర్ దగ్గరికి వెళ్ళాలా? అరే ఒక్క నిమిషం రా. అయ్యింది అయిపోయింది. నా పిల్ల వెళ్ళిపోయింది. నా కొడుకు ఉండిపోరా. సరే అంకుల్, తర్వాత మాట్లాడు. అంకులా? ఇందాక నాన్న అన్నప్పుడు నమ్మినప్పుడు లేదు, ఇప్పుడు అంకుల్ చెప్తూ వచ్చిందా? ఇంతకీ కొరియర్ ఎవరిది? నాగబాబు సార్ది. మా సుధీర్ గారు ఫీల్ అవుతాడు. రిపోర్టర్ ఇప్పుడు ఈ ముఖచిత్రం ఏమిటే? ఫ్రస్ట్రేషన్ కి బస్ స్టేషన్ కి మధ్యలో ఇట్స్ క్రయింగ్ టైం. ఎక్స్ట్రా జబర్దస్త్. నాటకానికి విచ్చేస్తున్నటువంటి సగటూరు గ్రామ ప్రజలందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈ రోజు మనం ప్రదర్శించబోతున్నటువంటి నాటకం రావణ. దీన్ని స్పాన్సర్ చేయుచున్న వారు ఇప్పటి వరకు మోసపోయింది చాలు. మనం బంగారాన్ని చాలా కష్టపడి కొంటాం, కానీ నాణ్యమైన బంగారం కొంటున్నామా లేదా? సార్ ఇంకా నాటకమే స్టార్ట్ అవ్వలేదు, అప్పుడే మీ అడ్వర్టైజ్మెంట్ ఏంటి? ఒక్క నిమిషం, ఇదేదో డూప్లికేట్ బంగారంలో ఉంది. ఈ దుకాణంలో కొన్నదే. ఇలాంటివి నమ్మకండి. మహాసేనక కళ్ళెందుకు గందరగోళంగా ఉన్నది? మీరే చెప్పారు కదా పేపు, ఆ రాజ్యం మీద కన్ను ఈ రాజ్యం మీద కన్ను ఉంచమని. అలా రెండు రాజ్యాల మీద ఏసి 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 నా కళ్ళెలకి అయిపోయినాయి. మన రాజ్యంలో ముఖ్య అంశాలు ఏమైనా ఉన్నవా? ఉన్నాయి ప్రభు. ఏంటవి? పక్క దేశపు మహారాజు రోడ్డు అవతలకి ఇష్టయ్య మన రాజ్యం మీద దండెత్తడానికి రెడీగా ఉన్నాడు ప్రభు. ఆ రోడ్డు అవతలకి ఇష్టయ్య రోడ్డు దాటే లోపు చంపేసాయి. ఒక రోడ్డు దాటకపోతే చెడుగుడు అంటే కబడ్డీ ఆడమంటాడు. అదే మన శత్రు రాజ్యాల మీద నువ్వు చెడుగుడు ఆడు అంటున్నాను. ఈ ఆటలో మీకంటే బాగా ఆడేవాళ్ళు ఎవరంటారు పేపు? మహారాణి మహారాజా. వాడు తెలుసన్నాడా తెలియకన్నాడా? నువ్వు డైలాగ్ చెప్పావంటే క్లోజ్ చేస్తారు. అన్నం తినే టైంలో ఈ డైలాగ్ వేస్తారు. అవసరం ఇది. మన పెళ్లి రోజు వచ్చుచున్నది కదా, నాకు ఏ కానుక ఇచ్చిదురు? నీ కినుకును తీర్చడానికి నేను ఇస్తున్న కానుక బంగారు ఆభరణం. అలా కొనకండి. ఒక బంగారు ఆభరణాన్ని కొనే ముందు నాణ్యమైన బంగారం అని తెలిస్తేనే దాన్ని కొనండి, లేదంటే అసలు కొనకండి. మాటికి సెంటర్ లో ఎంటర్ అవుతుండే ఎవడాడు? నీకన్నా నాకన్నా ఫేమస్ వాడు. ఆల్రెడీ ఒక సినిమా కూడా స్టార్ట్ చేశాడు. సినిమా పేరు ఏంటి పేపు? ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తా. సర్లే కానీ మీ ఇద్దరు ఒకసారి వెనక్కి వెళ్ళిన వెడల నేను ఒక 3 పంచులు వేసుకుని వచ్చేదను. సగుటూరు సామ్రాజ్యం ఇది ప్రపంచంలోనే నంబర్ 1 సామ్రాజ్యం. ఒకరోజు నాకు శత్రు రాజ్యానికి యుద్ధం జరుగుతుంది. ఇటువైపు 1000 మంది సైనికులు, అటువైపు 1,00,000 మంది. ఎలా పోరాడాలని తలపట్టుకుంటుంటే అంతలోనే నాగబాబు గారు ఆడికారులు వెళ్తున్న బోడి సామ్రాజ్యానికి విచ్చేశారు. వెంటనే నాగబాబు గారు మా వైపు తలపడుతున్నారా అని శత్రు రాజ్యం మొత్తం లక్ష్యం లేకుండా నిర్లక్ష్యంతో అక్కడి నుంచి పరుగులు తీశారు. అప్పుడు అర్థమైంది మీరు 1,00,000లో ఒకరు కాదండి, 1,00,000 మందికి ఒకరు. బిస్కెట్. ఒకరోజు నాకు అగ్ర రాజ్యానికి మధ్య విపరీతమైన దండయాత్ర జరుగుతుంది. దాంట్లో సిరి సంపదల మధ్యన గొడవ జరుగుతుంది. ఆ రాజ్యపు సామంత ప్రభువులు, మంత్రులు, సైనికులు మొత్తం వాళ్ళ యొక్క ధనాన్ని మొత్తం పోసేసి దీన్ని వెలగట్టగలవా అన్నారు. వెంటనే రోజా గారి చిరునవ్వును అక్కడ వేసి దీన్ని మీరు వెలగట్టగలరా అన్న. రోజా గిలగల కొట్టుకుంటుంటారు రే.
రష్మి గారు నా అగ్రరాజ్యానికి విచ్చేశారు. తెగ వెతికేస్తా ఉన్నది ఇట్ట అట్ట అట్ట. ఏంటి రష్మి ఏంటి ఎదుగుతున్నావన్నా? ఏమీ లేదు ఆర్పి, యవనాన్ని అలానే నిలిపే ఔషధాలు ఏమో ఉంటాయంట కదా, అవి ఏమన్నా దొరికితే నాకు ఇస్తావా అనింది. అయ్యో రష్మి చాలా పెద్ద తప్పు చేసావే అన్న. ఏంది అన్నది, అది యవనం అవ్వక ముందు కదా నువ్వు రావాలి అన్న. వచ్చిందా? ఇంతటితో బిస్కెట్ల కార్యక్రమానికి సమాప్తం. ప్రభు నాకు చిన్న సందేహం వచ్చుచున్నది ప్రభు. చెప్పేంది ఇది ప్రసాద్ స్కిట్టా లేదా కిరాక్ ఆర్పి స్కిట్టా అని సందేహం వచ్చుచున్నది ప్రభు. అది అనుమానం కలిగే లోపు ఆ అవతారాలు ఇద్దరిని పిలిపించు. ఆయన అవతారాలు విచ్చేయండి. ఆ చంపాలంటే సముద్రం దాటాలా, ఈ చంపాలంటే రాజుగారు నత్తి డైలాగ్ ఎంత బ్రహ్మాండంగా చెప్తాను చూడండి. డైలాగ్ మర్చిపోయి గంట అయింది. సోదరా మనం ఇంత పెద్ద యుద్ధం చేయించున్నాము కదా, మరి దేవదేవతలు చూడవాలి కదా. కళ్ళేమన్న దొబ్బ ఏంట్రా, ఎదురుగా దేవుణ్ణి దేవతను పెట్టుకుని ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అవును మన స్కిట్ లో శూర్పణఖ ఉన్నదా? మన స్కిట్ లో శూర్పణఖ లేదు గాని అక్కడ సీట్ లో కూర్చుని ఉన్నది. నిజంగా శూర్పణఖ వల్లనే ఉన్నది. ఓరి రాజా, నీ రాజ్యమును కుకట్పల్లి వేలుతో సహా ప్రకటించి వేయదా? కుకట్పల్లి నా పల్లి కాదురా, కుక్కటి వేలుతో ప్రకటించి వేసేదా? అదేలే. ఓరి రాజా, దిస్ ఈస్ వార్ టైం. అరే నువ్వు దయచేసి ఊహు అనకురా. ఎందులకు? నీ నోట్లో ఉన్న తుప్పరంతా నా ముఖం మీద వచ్చి పడుతుంది. అవమానము సోదరా. ఏదైనా నాకు నచ్చితేనే చేస్తా, నచ్చితేనే చూస్తా, కాదని ఏదైనా బలవంతం చేస్తే కోస్తా. ఇదేంట్రా కోస్తా ఆంధ్ర తెలంగాణ అంటున్నాడు? నాకు చెక్కు పెడదామని తెచ్చావు కదరా. అవునరా, ఆడి పేమెంట్ ఎంతరా? ఏముందిరా 200 రా. నా పేమెంట్ ఎంతరా? 150 రా. ఏంట్రా డైలాగులు చెప్పేది నేను, యాక్టింగ్ చేసేది నేను, పర్ఫార్మెన్స్ చేసేది నేను. నన్ను తొక్కేది కూడా నువ్వే, అందుకే నిన్ను తొక్కేయడానికి వాడిని తీసుకొచ్చా. అరా పులి, ఒక డైలాగ్ చెప్పు. ఏదైనా నాకు నచ్చితేనే చేస్తా, నచ్చితేనే చూస్తా. ఓరి రాజా, నీ రాజ్యమును చూస్తే నాకేమనిపిస్తుందో తెలుసా? నువ్వేంట్రా అప్పుడే ఇన్న గేదెలాగా అట్నో? నర్తకి మనికి లైన్ ఎత్తననే. ఓరి సోదరా, నువ్వు లైన్ వేసిన ప్రతిఫలం లేదు సోదరా. దేవుడు నీకు తల మాత్రమే ఇచ్చాడు, నాకు తలతో పాటు దేహాన్ని కూడా ఇచ్చాడు. నువ్వు కరెంటు స్తంభం లాంటోడిరా, నేను ఆ కరెంటు స్తంభానికి వైర్ లాంటోనిరా. ఒక్కసారి ఆ వైర్ లేకపోయింది అనుకో, నువ్వు బర్రెల్ని కట్టుకోవడానికి తప్పించి దేనికి పనికిరావు. ఓరి నీచుడా, నిన్ను నువ్వు తిట్టుకుంటావేంట్రా? నువ్వు ఇలా అంటావు కానరా, ఇందాక నా పర్ఫార్మెన్స్ చూసి ఆ అమ్మాయి చూడు ముగ్ధురాలు అయిపోయింది. నువ్వు ఎప్పటికైనా కామెడీ చేయకపోతావా అని చూసి చూసి రుద్రాలయ్యిందిరా. ఓరి రాజా, నీ రాజ్యంలో ఉన్న గుండెని విప్పులను మాకు అప్పచెప్పు, నిన్ను నీ రాజ్యాన్ని ప్రాణాలతో వదిలిపెడతా. నీ ముఖం చూస్తే మరణం తప్పనట్టుంది. ఏది మరణం? శత్రువులకు వెన్ను చూపి పారిపోవడమే మరణము. ఏది మరణం? శత్రువుల చేతిలో ఓడిపోయి మన రాజ్యాలకు అప్పచెంపేది మరణము. ఏది మరణం? ఇచ్చిన డైలాగ్ లాగ్ చేయడం మరణం. ఏదో మరణం? ఉన్న పలంగా ఎడిటర్ చేతికి దొరకడం మరణం. ఏదో మరణం? స్కిట్ లో కనబడకుండా డైరెక్ట్ గా జడ్జిమెంట్ లో కనబడడం మరణం. ఏదో మరణం? తక్కువ ధరగల బంగారాన్ని ఎక్కువ ధరకు కొనడమే మరణం. ఏది మరణం? కంపేర్ చేయకుండా కక్కుతుబడి క్వాలిటీ లేని బంగారాన్ని కొనడమే మరణం. ఏది మరణం? నువ్వు సెంటర్ లో ఎంటర్ అవడమే పెద్ద మరణం. నీకు దండం పెడతాను రా, ఇంకో డైలాగ్ చెప్పరా. అవునరా, నాకు కొంచెం తిక్కుంది, కన్నాను కొల్లెక్కుంది. నా తిక్కేంటో చూపిస్తా, అందరి లెక్కలు తెలుస్తా. అదిరా మా ఊరంటే, ఆడికి 200 ఇచ్చాను, న్యాయం చేశాడు. చిన్నప్పుడే చెప్పేసిన డైలాగే. ఓరి రాజా, నన్ను అంతమందించడం నీ వల్ల కాదు. అతని యొక్క 10 శిరస్సులని మనము ఎలా సంహరించవలెనో దానికి చిన్న ఉపాయం ఉంది రాజుగారు. ఇది రాసినామనుకో 10 తలల తలనొప్పి మటుమాయం. ఇది కొంచెం ఎక్కువ రాసినా అనుకో 10 తలల్లో మటుమాయం. రాజా,
నీ మీద నేను యుద్ధం గెలవడం 100% తథ్యం. 100% కాదు సార్, కేవలం 1.09% మేము లాభం తీసుకుంటాం. కస్టమర్ల సాటిస్ఫాక్షన్ మాకు ముఖ్యం, లాభాలు కాదు. అందుకని 100% మేము ఎప్పుడూ తీసుకున్న లాభాలు అనేవి. ఎన్నిసార్లు వస్తానైనా నన్ను అంతమందించడం మీ వల్ల కాదు. చూస్తావా? ఇప్పుడు 3 బాణాలు వేస్తాం, చూసుకో. రాజా రాజా ఈ బాణంతో అమ్మ రాజశేఖర్ రణం చూపిస్తాను రా. రాజా తడివేల సాక్షిగా చావాలి మీరు. నేను చచ్చిపోయాను. ప్లీజ్ రా, చచ్చిపోరని దండం పెడతా. అస్సలు తీసుకురాను రా. ఇద్దరు చావాలి. ఎక్స్ట్రా జబర్దస్త్. పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మ. ప్రేమే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మ. ఏంటి సార్, ఒక ఎంట్రీలోనే 2 సాంగ్లు వేసుకున్నారా సార్? ఇటు పక్క మా అమ్మని, ఇటు పక్క మా పిల్లాన్ని ఒకే సాంగ్ తో కవర్ చేసి బ్యాలెన్స్ చేశాను సార్. ఇద్దరులా ఉన్నా కూడా ఎంత హ్యాపీగా ఎందుకున్నాను సార్. నేను దొంగని సార్. నేనే కాదు సార్, మొత్తం మా ఫ్యామిలీ అంతా దొంగలే. దీని మంచి దొంగ నా పెళ్ళం, బ్యూటిఫుల్ దొంగ మా అమ్మ. పొట్టి దొంగ. ప్రత్యేకించి ఏం చెప్పాల్సిన అవసరం లేదులే, నీ మొహం చూస్తే అందరికి దొంగనే అర్థం అవుతుంది. అబ్బో, కోడలికి ఏదో విలువ ఉన్నట్టు. నేను అన్నమే తింటే నేను ఇలా గడ్డి తిన్ను. అమ్మా ఎందుకే ఏముండో చీర కట్టుకుంటారా? ఎందుకే? పట్టుకున్న దాన్ని పట్టుకుని నన్ను మాట్లాడుతుంటే బెల్లం కొట్టిన రాయిలో ఉన్నారుగా, అందుకు. చిచ్చి, రాగరాగ ఇంటికి వస్తే ఏంటి టార్చర్ నాకు? జైల్లో ఉన్నాను నేను. మొన్న 20 కాసుల బంగారం దొంగతనం చేశాను కదే. నెక్స్ట్ రోజు పేపర్ లో ఏమొచ్చింది? 40 కాసుల బంగారం పోయిందని వచ్చింది. ఏంటి అంజన్ అడడానికి పోలీస్ స్టేషన్కి వెళ్ళాను. మొక్కలు వేశారు. ఎందుకమ్మా? మొన్న పింఛన్ ఆఫీస్ కి వెళ్తే అక్కడ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అడిగారండి. నా ఫోటో ఇంట్లో లేదు. ఎలాగో పోలీస్ స్టేషన్ లో ఉంటుంది కదా అని చెప్పి పోలీస్ స్టేషన్ కి వెళ్తే వాళ్ళు బొక్కలో వేస్తారా? ఎలకల్ని బొక్కలోనే వేస్తారులే. ఏంటి మాట్లాడతా? ఏం చేస్తావు? అమ్మా బొట్టు పెట్టుకుంటావా? ఎందుకే? నీ పిల్లం అన్నని మాట్లాడుతూ ఉంటే చూస్తూ ఊరుకుంటాను. అందుకే. ఏమండి కాటుకు పెట్టుకుంటారా? ఎందుకే? కట్టుకున్న దాన్ని పట్టుకుని అన్నని మాటలు అంటూ ఉంటే దూరానికి కట్టిన దున్నపోతలు ఉన్నాగా, అందుకు. నన్ను బర్రె అంటావేంటే? గొర్రె పగులు తిని పుర్రే. పగలు కొట్టుకోవే నువ్వు. అయినా మనం కొట్టుకోకూడదే, కొట్టేయాలి. మన దొంగతనానికి వెళ్దాం పదండి. వెనకటికో సాగుతుంది. పెళ్లికి వెళ్తూ పిల్లని సంకరెట్టుకోవడం అంటే ఇదేనేమో. ముందు ముందు కూడా ఇంకో సామెత ఉందిలే. ఊర్లో పెళ్లికి ఆర్పిఐ హడావిడి అన్నట్టు ఇక్కడ మీ అమ్మ హడావిడి ఏంటి? అమ్మ కొంచెం అడవుడు తగ్గించచ్చు కదే. అమ్మని ఈ అమ్మనన్నావా నువ్వు? 9 మాసాలు కని పెంచి మోస్తే ఇవాళ పిల్లమేమో బెల్లం అయ్యింది, తెల్లేమో అల్లం అయ్యిందా? సమోసాలు అన్నా నువ్వెలా వస్తావు? 9 మాసాలు మోసావు. చెట్టుకి కాయ భారమా, తల్లికి బిడ్డ భారమా? ఈ స్కిట్కి నువ్వే భారమరా? అది నిజం, అందరికీ తెలుసులే. దొంగతనానికి వెళ్దాం పద. తాళం వేసింది ఎలా ఇప్పుడు? ఐడియా వచ్చిందిరా. ఏంటమ్మా? ఇదిగో కోడలి పిల్ల, ఒకసారి ఇస్తారా? బీరువా తాళాలు ఎక్కడ ఉన్నాయో నీకు తెలుసా? ఎక్కడ పెట్టారు అత్తయ్య? లోపలికి వెళ్ళిన తర్వాత నగలు, డబ్బు అన్ని ఈ సంచిలో వేసేయండి.
ఏం చేస్తున్నారమ్మా? మీరే కదండి డబ్బు నగలు అన్ని తీసి మూట కట్టేమన్నారు. నేను చెప్పి నాలుగు దొంగతనం చేయమని, మన సామాన్ కాదు. మీరు ఏం చేయొద్దు, మీరు ఇలా కూర్చోండి, నేనే దొంగతనం చేస్తాను. అమ్మా ఇది చాలా బాగుంటది. ఏవండి ఏంటి ఏం చేశారు? అంటే అమ్మకు బాగుంటుందని గొలుసు ఇచ్చానే. అయితే నాకు ఆ పసుపు రంగు చీర కావాలి. అలాగే ఆవిడ కట్టుకున్నది. మీరేం చేస్తారో తెలియదు, నాకు ఆ చీర కావాలి. ఆ చీర ఇవ్వడం కుదరదు. కావాలి కుదరదు. ఏమైంది? అమ్మ, తాళాలు, తాళాలు, తాళాలు. తగ్గిపోయింది. థ్యాంక్ యూ. ఏంటే చల్లబడ్డా గిల్లబడ్డా అంటున్నావు? ఏంటి అయిపోయావు? ఏం చేస్తావా నువ్వు? అమ్మా 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 ఏంట్రా దానికి నువ్వు సపోర్ట్ వచ్చావు? ఏంటమ్మా ఇది? మనం ఎందుకు వచ్చావు? ఏం చేస్తున్నాం? మీరు ఇలా కూర్చోండి అమ్మా. చూడండి, నేను దొంగతనానికి వెళ్ళొస్తాను. 9:30 అయింది. ఈ రోజు జబర్దస్త్ వస్తుంది. జబర్దస్త్ లో రోజు గారు నవ్వు చాలా బాగుంటుంది. ఒరే నీ హైట్ కి నువ్వు మాట్లాడే మాటలకి ఏమైనా సంబంధం ఉందా? ఈ రోజు బాబు గారు షర్ట్ ఏ కలర్ ఉంటుందో? దీనిదేమో ఎమోషన్ అండి, అదేమో ప్రమోషన్ అండి, ప్రత్యక్ష అండి. ఏంటండి ఇది? బస్ స్టేషన్ ఏంటి మీ గోళ? అత్త కోళ్ళ గొడవ అండి. అత్త కోళ్ళ గొడవ అయితే రోడ్డు మీద పడిపోతారంటే? రోడ్డు మీద పడితే బాగోదు కదండి, అందుకే మీ ఇంట్లో పడ్డామండి. సరే, గొడవ సర్దుమన్నాక బయటకు వెళ్ళిపోండి. డిస్టర్బెన్స్ ఉంది. అమ్మా నీకు ఆకలిస్తుందమ్మా, ఒక్క నిమిషం ఉండమ్మా, ఆపిల్కి వస్తానమ్మా. అయ్యో మా ఆయన చేయి తగ్గింది. అర్జున్ కట్టు కడతాను. నా మొగుడికి నువ్వు కట్టడం అంటే నేను కడతాను. ఇచ్చికెళ్ళి మళ్ళీ ఏంటి గోళ? పడుకునే మమ్మల్ని అంటే ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కదా సార్. ఇంకా సర్దు పడలేదా? సర్దు పడిపోతుంది సార్. బయటికి ఇది మరీ ఎంత ఇరుప పలా ఉన్నదేంటమ్మా? ఏదైతే ఏంట్రా నాకు తెలిసి పైన ఏదో వజ్రం లాంటిది మూట ఉందిరా, అది తీస్తే మనం సెటిల్ అయిపోయినట్టేరా. ఎక్కడో చూసినట్టు కొడుతుంది. ఇందాక నుండి మాతోటి రాలేరా? అంటే వాళ్ళు తెయ్యాలమ్మా. అమ్మా తెయ్యాలి, దాకోండి. దాహం తాగుతా, రక్తం తాగుతా. నువ్వు ఆర్టిస్ట్ అయిన దగ్గర నుంచి చేసేది అదే కదరా. గెస్ట్ లాగుంది. అవతల పక్క ఏదో ఒక సౌండ్ వచ్చిందంటే ఖచ్చితంగా మా అత్తయ్య గారు అవతల పక్కే ఉన్నారని చంపేస్తారు. అమ్మ తొంగరానా, నన్నే చంపేద్దామనా? అమ్మ శబ్దం అడిగిపోతుంది, ఒకటి వెళ్దాం పద. మా అత్తని చంపేసాం. చంపేసి ఉంటాయి. ముందుకు వెళ్ళకే, దెయ్యాలు ఇక్కడ ఉన్నాయి. దాని రక్తమే తాగుతా నేను. దాని రక్తం నువ్వు తాగేదంటే ముందు నేను తాగుతా. అత్తని పెద్దదాన్ని, దాని రక్తం నేను తాగుతా. కోడల్ని యూత్ లో ఉన్న ముందు నేను తాగుతాను. బర్రెమ్మకుందానా అమ్మా భారాన్ని ఇస్తాను పూసుకుంటావా? ఎందుకే నీ పిల్లవాడిని మాట్లాడితే చూస్తా నిలబడ్డావు కదరా. ఏమండి కాళ్ళకి మెట్టిలు ఇస్తా, పెట్టుకుంటారా? ఎందుకు? ఏమి అమ్మ మాట్లాడుతూ తెల్లమ్మ వేసుకొని చూస్తున్నావా? నేను ఎందుకు పోతాను? ఆయన సగం వయసు అయిపోయింది, నువ్వు పోవచ్చుగా. సార్ మీరు దయ్యాలు కదా సార్, మీకు ఈ భయాలు ఉంటాయా సార్? అత్తా కోడలకి అయ్యే ముందు ఏ దయ్యమనే భయపడాలరా?
మీరు ఎలా చనిపోయారు సార్? వీళ్ళిద్దరు పెట్టే టార్చర్ తట్టుకోలేక ఒక రోజు గ్యాస్ సిలిండర్ వెలిగించాను, బ్లాస్ట్ అయింది. వాళ్ళతో పాటు నేను కూడా పోనండ్రా. సూపర్ ఐడియా సార్. మా అత్తగారు చెమట్లు పట్టేస్తున్నాయి. సార్ థ్యాంక్ యూ సార్. మాది మామూలు కాపురం కాదు సార్, దెయ్యాలు దుద్దుని కాపురం సార్.